నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. కమ్మర్పల్లి మండల కేంద్రంలో కమ్మర్పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి ఆరిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ ఆధ్వర్యంలో జంబి హనుమాన్ దేవాలయం వద్ద 5 వారాల పాటు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొని మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మలయాళ సుభాష్ గౌడ్, క్యాషర్ పన్నాల రవీందర్, బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, బీఆర్ఎస్ మండల నాయకులు నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్న తెలంగాణ 19 టీవీ. సుసంవిధమాగ్రే సర్వదేవానాం ధూపోయ ప్రతివ్యతాం ధూమాగ్రాపయామి నమః. కృష్ణజాతవేదో పుష్పాయ శృపిణీ బృహస్పతి ప్రసూతాసానో ముంచత్వమదః. ఇదం బలం మయా దేవా స్థాపితం పురతస్తవ తేన మే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీళ్ళు తీసుకో. జ్ఞానవల్లభ జ్ఞాన వైరాగ్య విద్యార్థం భిక్షాన్ దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ ఆదేశో భువనత్రయం అన్నపూర్ణమాతకి పూర్ణమాతకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అభివృద్ధి ఎందుకునే ఉన్నది అంటే 5 వారాలు అనుకున్నది కాస్త ఇప్పటికి ఆల్రెడీ 3 వారాలు లైన్గా ఉన్నారు. లైన్గా ఇంకా 3 వారాలు మేము పెడతాం స్వామి అని లైన్గా ఉన్నారు. అంటే అన్నదానం అనుకున్నట్టుగానే నెరవేరుతున్నది. భగవంతుని యొక్క 26 సంవత్సరాల నుంచి అక్కడ అదే స్థలంలో ఆ రాములవారి కళ్యాణం మనం జరిపించి అందుకో రాజగో కమ్మర్పల్లిలో జంబి హనుమాన్ దేవస్థానం వద్ద గత 5 వారాలుగా మేము అన్నసత్రం చాలు చేయడం జరిగింది. మేమైతే ఏదైతే 25 చాలు చేయడం జరిగింది, ఈ 5వ వారం పూర్తయ్యే వరకు 60 కేజీల దాకా వెళ్ళిపోయింది. అంటే భక్తులు కానీ ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఇక్కడ సేవకు కానీ ప్రతి ఒక్కరు వచ్చి కూడా అన్నసత్రాన్ని స్వీకరించి ఇక్కడ ప్రతిదీ కూడా అనుకున్నట్టు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా దాతలు కానీ పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఉంటే ఇక్కడ వచ్చి 100%గా జరుపుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు పేదవాడికి అన్నం పెట్టాలన్న కాన్సెప్ట్తో మా కమిటీ కానీ మేము కానీ మా భార్య భర్తలు కానీ మేము తీసుకున్నాము. అదే దేవుడు మా కర్ణ మాపై ఉండాలని మేము కోరుకుంటూ ఈ అంజన ఆశీస్సులు తీసుకుంటాం. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు జంబి హనుమాన్ దగ్గర మేము ఒక 5 వారాలుగా ఈ ఆంజనేయ స్వామికి అన్నదానం జరుపుతున్నాము. కాబట్టి దానం అన్నదానం దాన్ని విజయవంతం చేసిన ఈ ప్రజలందరికీ మరియు మా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఇంకా ముందున దీన్ని ఇంకా కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా జంబి హనుమాన్ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. కమ్మర్పల్లి జంబి హనుమాన్ టెంపుల్లో
నూతన గ్రామ సర్పంచ్ హారిక అశోక్ గారు ప్రారంభించిన అన్నదానం 5వ వారం విజయవంతమైంది. ఈ అన్నదానానికి కమ్మరిపల్లి ప్రజలు బాగా సహకరిస్తున్నారు. ఈ అన్నదానాన్ని ఇక ముందు కూడా ఇలాగే కొనసాగించాలని ఆంజనేయ స్వామి కోరుకుంటున్నాం. ఓకే వీడియో జై శ్రీరామ్. శ్రీ బ్రహ్మంగారి గుట్ట కింద ఉన్నటువంటి జంబి హనుమాన్ దేవాలయం చాలా శక్తివంతమైనటువంటి ఆలయము. దీనికి వాస్తు ప్రకారం కూడా నైరుతి లోపల కొండ ఉన్నది. మనం అంటే నైరుతికి ఎక్కువ బరువు ఉండాలని ఈశాన్యం లోపల కుంట ఉన్నది, అంటే నీళ్ళ కుంట ఉన్నది, చెరువే ఉన్నది మాకు. అంతేకాకుండా వాస్తు ప్రకారం కూడా అన్ని దేవాలయాలన్నీ ఆంజనేయ స్వామి దేవాలయం లాస్ట్కి ఉన్నది. మొత్తం అక్కడ శివాలయము, అమ్మవారి బ్రహ్మంగారి గుట్ట, దాని తర్వాత నవగ్రహాలు, గణపతి మరియు మా వాసవి మాత, తర్వాత సీతారాముల వారు దీని మీదనే ఉన్నది. ఈ విధంగా ఎంతో శక్తివంతమైనటువంటి ఆలయము. కళ్యాణ సీతారామచంద్ర స్వామి ఆలయం ఉన్నది. ఎక్కడైనా కానీ రామవారి గుడి కట్టిన తర్వాత కళ్యాణాలు ప్రారంభమవుతాయి. మా దగ్గర హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరూ కూడా కలిసి కట్టుగా 30 మందితో ప్రారంభమైనటువంటి కళ్యాణము ఎన్నో సంవత్సరాలుగా పెరుగుతూ 26 సంవత్సరాలు పెరుగుతుంది. ఇటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రం లోపల మనకు బ్రహ్మంగారి ఇక్కడ ఈ యొక్క శివాలయం నూతనంగా ఈ యొక్క శివుడి యొక్క ప్రతిష్ఠ జరుగుతున్నది. కాశీ నుంచి విశ్వేశ్వరుడి యొక్క లింగ ప్రతిష్ఠ ఇక్కడ జరుగుతున్నది. మరికొద్ది రోజుల లోపల భక్తుల సహాయంతో జరుగుతున్నాయి. కాశీ నుంచి విశ్వేశ్వరుడు వచ్చిండు, తర్వాత అన్నదానం ప్రారంభం చేద్దామని మనసు లోపల ఉండే. కానీ అన్నదానం మేము మొట్టమొదలు మన ఈ యొక్క కమ్మరిపల్లి సర్పంచ్, ఉప సర్పంచ్ హారిక మరియు అశోక్ గారు ప్రారంభం చేయడం జరిగింది. వాళ్ళ మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా వచ్చి మేము అన్నదానం ప్రారంభం చేసుకుంటాము, 5 వారాలు చేసుకుంటామని చెప్పినటువంటి అది ఇంటింటాయి బటుడింటాయి అన్నట్టుగా 25 కిలోలతో అనుకున్నది, అది 60 కిలోల దానికి కూడా పెరుగుతూ పోతున్నది. అంతేకాకుండా ఎంతో మంది సూర్యాశిల్ప అంటే అసలైన ఈ యొక్క స్టీల్ ప్లేట్ తెచ్చి సుగంధే విక్షస్థలే పుణ్యవిదాయమానే ప్రమోదమానైరభిమన్యమానై పుత్రైః పౌత్రైః ఆంజనేయ స్వామి దేవతా పాదోదకం పావనం శుభం. ఓం